హలో వెల్కమ్ టు యూ మై Triguna Education ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే స్పెసిఫికేషన్ ఆఫ్ లేత్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆబ్జెక్టివ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క ప్రతి ఒక్క పాయింట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ద సైజ్ ఆఫ్ ద లేత్ ఈజ్ జనరలీ స్పెసిఫైడ్ బై ద ఫాలోయింగ్ మెయిన్స్ అని చెప్తున్నాడు. ఓకే, మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్వింగ్ ఆర్ మ్యాక్సిమం డయామీటర్ దట్ కెన్ బి రొటేటెడ్ ఓవర్ ద బెడ్ వేస్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేయండి, మనకి ఏదైతే లేత్ స్పిండిల్ ఏదైతే ఉందో దాని యొక్క సెంటర్ డిస్టెన్స్ నుంచి మనకి ఎంత డయామీటర్ వరకు వస్తుంది. ఓకే, టోటల్గా మనకి సెంటర్ నుంచి పైకి ఎంత ఉండాలి, తర్వాత కిందికి ఎంత ఉండాలి అనేది మనకు ఇక్కడ ఫిగర్లో ఇవ్వడం జరిగింది. ఓకే, టోటల్గా మనకి సెంటర్ నుంచి పైకి వచ్చేసి 150 mm చూపిస్తున్నాడు, తర్వాత కిందికి వచ్చేసి మనకి 150 mm చూపిస్తున్నాడు. టోటల్గా మనకు 300 mm అయింది. ఓకే, సో మనం 300 mm వరకు ఈ యొక్క లేత్ మిషన్ మీద మనము డయామీటర్స్ కట్ చేయొచ్చు అనమాట. 300 డయామీటర్ వర్క్ పీస్ని మనం కట్ చేయొచ్చు అని చేసి చెప్తున్నాడు అనమాట. దీన్ని మనం స్వింగ్ ఆర్ మ్యాక్సిమం డయామీటర్ అని అంటాం. సెకండ్ పాయింట్ చూడండి, మ్యాక్సిమం length of the job that can be held between headstock and the tailstock centers అని అంటున్నాడు. సో మనకు హెడ్ స్టాక్ నుంచి స్టార్ట్ చేస్తే తర్వాత టెయిల్ స్టాక్ సెంటర్ వరకు ఎంత లెంత్ వరకు మనము ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో ఆ బిట్వీన్ సెంటర్లో మనం ఎంత లెంత్ వరకు టర్నింగ్ చేసుకోవచ్చు అనేది ఈ యొక్క బిట్వీన్ సెంటర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి బెడ్ లెంత్ విచ్ మే ఇంక్లూడ్ హెడ్ స్టాక్ లెంత్ ఆల్సో అంటున్నాడు. రైట్, సో ఈ లేత్ యొక్క బెడ్ లెంత్ అనేది ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేయండి, మనకి హెడ్ స్టాక్ టోటల్ లెంత్ కలుపుకొని తర్వాత ఎండ్ ఆఫ్ ద బెడ్ లెంత్ వరకు ఎంత ఉండాలి, దాని యొక్క బెడ్ లెంత్ టోటల్ లెంత్ ఎంత ఉండాలి అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది హెడ్ స్టాక్ నుంచి తర్వాత టెయిల్ స్టాక్ ఎండ్ వరకు టోటల్గా బెడ్ లెంత్ అనేది ఎంత ఉందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీంట్లో మనకు ఫిగర్లో 1 మీటర్ ఇచ్చాడు. రైట్, సో ఇది టోటల్గా హెడ్ స్టాక్ నుంచి టెయిల్ స్టాక్ ఎండ్ ఆఫ్ ద బెడ్ వరకు 1 మీటర్ ఉందన్నమాట. రైట్, ఇది టోటల్గా మనం బెడ్ లెంత్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, మ్యాక్సిమం డయామీటర్ ఆఫ్ ద బార్ దట్ కెన్ పాస్ త్రూ స్పిండిల్ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేయండి, స్పిండిల్ ఏదైతే ఉందో ఆ స్పిండిల్ బోర్ కనిపిస్తుంది మనకి. రైట్, సో ఆ బోర్ నుంచి మనకి ఎంత డయామీటర్ వరకు ఎంటర్ చేసుకోవచ్చు అనే దాన్ని మనకు స్పెసిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము 50 mm డయామీటర్ నుంచి 100 mm వరకు స్పిండిల్ బోరు ఉండొచ్చు అని చేసి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మ్యాక్సిమం స్వింగ్ ఓవర్ బెడ్ అని అంటున్నాడు. ఓకే, మనం ఫస్ట్ పాయింట్లో చెప్పుకున్నాము, ఒకసారి ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేయండి, మనకు మ్యాక్సిమం డయామీటర్ ఎంత వరకు కట్ చేయవచ్చు అనేది మ్యాక్సిమం స్వింగ్ ఓవర్ బెడ్ అని అంటాం. రైట్, సో నెక్స్ట్ మ్యాక్సిమం స్వింగ్ ఓవర్ క్యారేజ్ అంటే మన క్యారేజ్ పై నుంచి తర్వాత టోటల్గా సెంటర్ డిస్టెన్స్ నుంచి పై వరకు ఎంత డయామీటర్ వరకు మనం మెటల్ని కట్ చేయవచ్చు అనేది ఈ యొక్క క్యారేజ్ పై నుంచి అనమాట. క్యారేజ్ పై నుండి ఎంతవరకు రొటేట్ అవుతుంది వర్క్ పీస్ అనేది మ్యాక్సిమం స్వింగ్ ఓవర్ క్యారేజ్ అని అంటాం. నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి, డయామీటర్ ఆఫ్ హోల్ త్రూ స్పిండిల్ అంటున్నాడు. సో ఈ స్పిండిల్ లోపల నుంచి మనం ఎంత డయామీటర్ వరకు ఎంటర్ చేయొచ్చు అనేది ఈ యొక్క స్పిండిల్ బోర్ అనమాట. రైట్, ఇక్కడ ఫిగర్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్పిండిల్ లోపల మనకి టోటల్ డయామీటర్ ఎంత ఉందో హోల్ డయామీటర్, ఆ డయామీటర్ ఎంత ఉందో సేమ్ అదే సైజు ప్రకారంగా మనము డయామీటర్ని ఎంటర్ చేయొచ్చు అనమాట. రైట్, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫేస్ ప్లేట్ డయామీటర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు దీన్ని ఫేస్ ప్లేట్ అని అంటాం. ఈ ఫేస్ ప్లేట్ మీద ఇర్రెగ్యులర్ షేప్ వర్క్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్ పీసెస్ని ఈ ఫేస్ ప్లేట్లో హోల్డ్ చేసి టర్నింగ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఈ ఫేస్ ప్లేట్ డయామీటర్ ఎంత ఉందో దాన్ని బట్టి మనకి వర్క్ పీస్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి, లీడ్ స్క్రూ డయామీటర్ అంటున్నాడు. ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేయండి, ఇది లీడ్ స్క్రూ ఏదైతే ఉందో దాని యొక్క డయామీటర్ ఎంత ఉందో ఆ స్పెసిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నంబర్ ఆఫ్ థ్రెడ్స్ పర్ ఇంచ్ ఆర్ పిచ్ ఇన్ mm అంటున్నాడు. అంటే ఒక ఇంచులో మనం ఎన్ని థ్రెడ్స్ వరకు కట్ చేయవచ్చు అనేదాన్ని థ్రెడ్స్ పర్ ఇంచ్ అని అంటాం. అది కూడా స్పెసిఫికేషన్లో ఇవ్వడం
జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కెపాసిటీ ఆఫ్ మోటార్, ఎలక్ట్రికల్ మోటార్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 HP మోటార్ తీసుకుందాం, తర్వాత 5 HP మోటార్, తర్వాత 10 HP మోటార్. ఇట్లా మిషన్ ఎప్పుడైతే డిజైన్ చేస్తారో ఆ డిజైన్ చేసిన తర్వాత టోటల్ క్యాల్కులేట్ చేసి దాని కెపాసిటీ మోటార్ ఎంత అనేది సెట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా స్పెసిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పిచ్ రేంజ్ ఆఫ్ మెట్రిక్ అండ్ ఇంచ్ థ్రెడ్స్ ఎక్సెట్రా. ఒకసారి ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్క మిషన్కి థ్రెడ్డింగ్ చార్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ థ్రెడ్డింగ్ చార్ట్లో మనకి ఇంచెస్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత మెట్రిక్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేయండి, మనం మెట్రిక్ సిస్టంలో చూసుకున్నట్టయితే 1 mm పిచ్ నుంచి 6.5 mm పిచ్ వరకు దీనిపైన థ్రెడ్డింగ్ మనం వేసుకోవచ్చు అనమాట. రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. సీ యూ సూన్.